ఈ లాగ్ వచ్చేసి డే 3 గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మా ఆయనకు చలి పెడుతుందని పొద్దున లేవగానే మంచిగా మంట పెట్టి కాపుకుంటున్నాడు. అండ్ నేను ఆల్రెడీ డే 1, డే 2 వ్లాగ్స్ అప్లోడ్ చేశాను. మీరు గనక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మేము ఇంకా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాక ఇక్కడ మేము రైస్ చేసుకుంటున్నాము. మేము రైస్ చేసేసాము. ఇంకా మా అన్న వాళ్ళందరూ కలిసి బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది డే 3 అండి, సండే రోజు. అంటే సండే మేము ఆల్రెడీ డే 2లోనే చెప్పాను కదా, మేము డే 2 అంటే సాటర్డే రోజు మాత్రమే చర్చికి వెళ్ళాము. సండే రోజు ఇక్కడ మా అన్న వాళ్ళందరూ కలిసి చర్చికి వెళ్ళేసి వచ్చి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. మేమందరం ఇంకా లేడీస్ అందరం ఏం చేసినామంటే, ఇంకా మేము ఆ రోజు ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా మా వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఎందుకంటే మేము ఆ రోజు అక్కడ నుండి రిటర్న్ అవుతున్నాం కాబట్టి, రిటర్న్ అయ్యే ముందు మళ్ళీ ఒకసారి జాతరలకు వెళ్ళి ఏమన్నా కొనుక్కుందాము పిల్లలకి అని ఇంకా మేము కొనుక్కుందామని జాతరలకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అంటే మా పాపకి ఇంకా మా అక్క వాళ్ళ పాపకి ఇలా గాజులు తీసుకున్నాను, చైన్స్ అవి తీసుకున్నాను. కాకపోతే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇంకా మేము జాతరలకు వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసే లోపల ఇక్కడ మా టెంట్ హౌస్ లేదండి. ఆల్రెడీ మా వాళ్ళందరూ లగేజెస్ తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంకా నేను, మా చెల్లి, ఇంకా మా ఆయన, ఇంకా కొంతమంది మాత్రమే ఉన్నాము. సో మేమంతా అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గరికి చూడండి, ఎంత పబ్లిక్లో ఉన్నారు కదండి. మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఫుల్ పబ్లిక్ ఉంది. చాలా మంది నడుచుకుంటా పాపము మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మేము దాదాపు 1 అవర్ దాకా అక్కడనే వెయిట్ చేసాము. ఎందుకంటే దారి అనేది లేకుండా మొత్తం అక్కడ జామ్ అయిపోయింది వెహికల్స్ తోటి. ఫుల్ క్రౌడ్ అయిపోయింది కదండి. ఇక్కడ మెయిన్ బ్రిడ్జ్ దగ్గర చూడండి, ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా అక్కడ కూడా షాప్స్ పెట్టుకొని మరీ కూడా సేల్స్ చేశారు. అంటే ఎక్కువ చెప్పాలంటే పిల్లల బొమ్మలు, ఇంకా రింగ్స్, ఇంకా ఐస్ క్రీమ్స్ ఇట్లా సైడ్స్కి పెట్టుకొని సేల్స్ చేసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అండి, ఎంత అంటే 1 వీక్ ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే 3 డేస్ ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఒక్కొక్కరు వచ్చి అలా స్టే చేసి మాత్రం చాలామంది వచ్చిర్రు. చెప్పాలంటే అసలు టీవీ ఛానల్స్ వస్తే కూడా అంత స్పేస్ లేకుండా మొత్తం ఫుల్ క్రౌడ్ తోటి ప్యాకప్ అయిపోయింది. ఇంకా మేము ఆటోస్ లేక ఇంకా కొంచెం దూరంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా పార్కింగ్ దగ్గరికి, అంటే చెప్పాను కదా ముందు వీడియోలో, పార్కింగ్ అనేది చాలా దూరం పెట్టిరని. సో మేము అక్కడ మాకు ఒక ఆటో కనిపిస్తే మేము ఆటో మాట్లాడుకొని మేము మళ్ళీ ఆటో ఎక్కి మా పార్కింగ్ దగ్గరికి అనేది వెళ్ళిపోయినాము. ఇక్కడ సన్సెట్ చూడండి ఎంత బాగుంది కదా. ఇదేనండి పార్కింగ్. చూడండి, పార్కింగ్ మాత్రము చాలామంది వచ్చిర్రని చెప్పాను కదా, ఈ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా మేము ఆ పార్కింగ్ దగ్గరకు వచ్చి ఆ లగేజెస్ అన్ని తీసుకొని కార్లో ప్యాక్ చేసుకొని ఇంకా మేము యథావిధంగా మా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. మేము అక్కడికి వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ టైం కూడా చాలా మంచిగా స్పెండ్ చేసినాము. ఇంకా నేను, మా అందరం కలిసి కజిన్స్, ఇంకా అన్న వాళ్ళు వాళ్ళందరం కలిసి టైం స్పెండ్ చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ హోమ్ అయిపోయినాము. సో ఇదే అండి మేము ఉండే 3 డేస్ ఉన్న లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పినట్లయితే, ఇక్కడితోటి మా దారుడ్ జాతర అయితే కంప్లీట్ అయిపోయిందని దేవుని దయ వల్ల ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా తీయడానికి ట్రై చేశాను, ఇంకా కొంచెం క్లారిటీగా అండ్ క్లియర్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్.